అలీ గారు ఎలా ఉన్నారు అని అడుగు. నవ్వించే ప్రపంచంలో ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యానే ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంచుతూ ఉంటారు. సో మీరు మాకు మలయాళం ఆల్రెడీ నేర్పించారు, ఎంత చాట ఇలాంటివన్నీ. సో అదే నేర్చుకొని మేము మాట్లాడడం కూడా మొదలుపెట్టాం. అప్పుడప్పుడు ఎవరన్నా మలయాళం నుంచి వస్తే ఇక్కడికి. సో ఇప్పుడు కన్నడ డైరెక్ట్ చేశారు దీన్ని. సో మీరు కన్నడ కూడా ఒక రెండు ముక్కలు మాకు ఏమన్నా నేర్పిస్తే మేము అదే మార్కెట్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ಕನ್ನಡ ಹೇಳಿ ಹೇಳಿ కరెక్ట్గా ఉంది. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఓకే. అంటే బాగున్నారా? అంతే, దానికంటే ఎక్కువ మలయాళం అయితే మీరు అడిగింది నేను ఈసారి ఇంటర్వ్యూలో మోహన్ లాల్ గారిని అడిగి తెలుసుకుంటా అండి. ఈ సినిమాలో మలయాళం డైలాగ్ చాలా పెద్ద డైలాగ్ చెప్పా. ఓకే. కాకపోతే నాకు ప్రాంప్టింగ్ ఇచ్చారు. ఆయన ఆశ్చర్యపోయాడు. నన్ను అడిగాడు, సార్ మీరు నిజం చెప్పండి, మీరు మలయాళే కదా అన్నాడు. కాదండి, పక్క గోదావరి జిల్లా ఉండి మలయాళం సినిమాలు చూసి, అంటే మోహన్ లాల్ గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఒక హిందీ సినిమా కోసం మద్రాస్ సఫేర్ థియేటర్లో 3 కౌంటర్లు ఉన్నాయి. ఒక కౌంటర్లో హిందీ టికెట్ కావాలని చేపెట్టి టికెట్ అన్నా. ఆడిచ్చింది హిందీ సినిమా టికెట్ కాదు, మలయాళం సినిమా. సిబిఐ డైరీ అని చెప్పి ఒక చాలా పెద్ద హిట్ సినిమా. అందులో మన మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు ఇద్దరు కాంబినేషన్. ఫస్ట్ టైం చూసి, ఈయన తాగుబోతు సీన్ చేస్తారు దాంట్లో ట్రైన్లో. అసలు చాలా అద్భుతం అనమాట. నేను చూసి డెఫినెట్గా ఈయన పెద్ద సూపర్ స్టార్ అవుతాడు అనుకున్న ఆ సినిమా చూసి. ఈ రోజున ఈయన నటించిన సినిమాకి నేను యాక్ట్ చేయడం రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అనుకోలేదు, స్క్రీన్ మీద ఇలా చూసినండి, ఆ స్క్రీన్ మీద మళ్ళీ నేను ఆయనతో పాటు కనిపిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు స్క్రీన్ మీద కనిపిస్తేనే నవ్వులు పండుతూ ఉంటాయన్నమాట థియేటర్లో. సో అది ఏ లాంగ్వేజ్ అయినా. సో ప్రేక్షకులు మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు, వెల్కమ్ చేస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.